ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ ఒకసారి వాడి పడేస్తాం. కొన్నింటిని రీసైక్లింగ్కు పంపించగా మిగిలినవి నేలలో కలిపేస్తాం. ప్రపంచంలో తొలిసారిగా సస్టైనబుల్ ఆన్ వీల్స్ అనే వెహికల్ను రూపొందించింది. వ్యర్థాలు ఉన్న చోటికే ఈ వాహనాన్ని తీసుకువెళ్లి ప్రాసెసింగ్ చేసేలా దీనిని తయారు చేశారు. మరి ఈ వెహికల్ ఎలా పనిచేస్తుంది, దీని ప్రత్యేకతలేంటో కంపెనీ వ్యవస్థాపకుడు అక్షయ్ దేశపాండే మాటల్లోనే విందాం. ఇటీవల ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా పెరిగింది. ప్రతి చిన్న పనికి కూడా ప్లాస్టిక్ను వినియోగించాల్సిన అవసరం ఏర్పడింది. క్యారీ బ్యాగుల కాడ నుంచి కూడా మిగతా ఇంట్లో ఉపయోగించే వస్తువులు కూడా ప్లాస్టిక్వి ఉన్నాయి. దీనివల్ల ఎక్కువగా పర్యావరణానికి నష్టం చేకూరుతుంది. వాటర్ బాటిళ్ళు, ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుంది. ప్లాస్టిక్ వస్తువులను రీసైకిల్ చేసేందుకు స్విచ్ ఎకో అనే కంపెనీ నడుము కట్టింది. అసలు స్విచ్ ఎకో కంపెనీ ప్రత్యేకంగా ఒక వాహనాన్ని రూపొందించింది. ఈ వాహనం ఉపయోగించి పర్యావరణానికి నష్టం కలగకుండా ఏ విధంగా వాళ్ళ వంతు తోడ్పడుతున్నదనే విషయాన్ని తెలుసుకోవడానికి స్విచ్ ఎకో కంపెనీ వ్యవస్థాపకుడు అక్షయ్ దేశపాండే మనతో ఉన్నారు. ఆయన అడిగి మరెన్నో తెలుసుకున్నాం. అక్షయ్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. అక్షయ్ గారు, ప్రధానంగా మీరు ప్రత్యేకంగా ఒక వెహికల్ కూడా రూపొందించారు, వాహనం. అవును సార్. ఈ పర్యావరణం అంటే ఎక్కడ పడితే అక్కడ పడిన ప్లాస్టిక్ వస్తువులను కానీ అవన్నీ రీసైకిల్ చేసే విధంగా ఏ విధంగా రూపొందించారు ఆ వెహికల్? దాని ఒక ప్రత్యేకతలు ఏంటి? ఈ సస్టైనబిలిటీ ఆన్ వీల్స్ అన్న వెహికల్ ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఇలాంటి వెహికల్ మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఈ ఒక వెహికల్ ప్రాముఖ్యత ఏంటంటే, మా దగ్గర చెత్త ఇక్కడ ఎక్కువ జమ అయిపోతుంది, మా దగ్గర ఈ వర్తాలు ఎక్కువ అయిపోతున్నాయి అని చెప్పేసి అంటున్నప్పుడు, దానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి మన ఇంటి నుంచి కలెక్ట్ చేసుకొని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుని వెళ్తారు. దాని తర్వాత ఒక ట్రాన్స్ఫర్ స్టేషన్లో పెడతారు. మళ్ళీ ఆ ట్రాన్స్ఫర్ స్టేషన్ నుంచి మళ్ళీ దాన్ని సెగ్రిగేట్ చేసి రీసైకిలబుల్ అయ్యే మెటీరియల్ని రీసైకిలబుల్ చేయడం, నాన్ రీసైకిలబుల్ దాన్ని వేరే దగ్గర పంపించడం అనేది చేస్తూ ఉంటారు. అదే కాకుండా ఇంకొకటి ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడి నుంచి అక్కడ వ్యర్థాలను మొత్తం మూవ్ చేయడానికి కోసం ఇంకా అధికంగా దీని గురించి మనము కాలుష్యంగా చేస్తున్నాం. కాబట్టి అందు గురించే మనం సస్టైనబిలిటీ ఆన్ వీల్స్ అని చెప్పేసి ఒక వెహికల్ డిజైన్ చేయడం జరిగింది. అది ఒక 22 feet వెహికల్ అండి. దానిలో మనము బేలింగ్ చేయొచ్చు. బేలింగ్ అంటే ఉన్న మెటీరియల్ మొత్తాన్ని కంప్రెస్ చేసుకొని పెట్టడము. మనం ప్లాస్టిక్ని మెన్యూర్ ఎరువులాగా కూడా తయారు చేయొచ్చు. అదే విధంగా మనం దానిలో ప్లాస్టిక్ని షెడ్డింగ్ కూడా చేయొచ్చు. ప్లాస్టిక్ టెక్స్టైల్ షెడ్డింగ్ కూడా చేయొచ్చు. శానిటరీ ప్యాడ్స్ ఇన్సినరేషన్ కూడా చేయొచ్చు. అదే విధంగా థర్మాకోల్ని ఒక లంప్ ముద్దలాగా కూడా తయారు చేయొచ్చు. ఈ మొత్తం ఒక 24 feet వెహికల్ మీద ఉంది. ఆ వెహికల్కి 250 kilos కన్వేయర్ బెల్ట్ కూడా ఉంది. సో మహిళల కోసం దృష్టిలో పెట్టుకొని ఈ వెహికల్ని మనం డిజైన్ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కువ కష్టపడకుండా ఎర్గనామిక్స్ అన్న ఒక సబ్జెక్ట్ని దీన్ని కన్సిడర్ చేసి, ఆ మెటీరియల్ని మనం ఎలాగైతే కింద నుంచి పైనకి తీసుకెళ్ళడం కానీ పైనుంచి కింద తీసుకురావడానికి కానీ ఈ ఒక మిషన్ని పెట్టడం జరిగింది. నేను ఇందాక ఎలాగైతే చెప్పానో, మా దగ్గర ఇంత ఉంది, దాన్ని ఎలా చేయగలుగుతారని చెప్పేసి. సో దానికోసంగా ప్రత్యేకంగా 15 kV జనరేటర్ ఉంది. అదేవిధంగా 2 kVA సోలార్ ప్యానెల్ కూడా దానిలో ఉంది. IoT బేస్డ్ కెమెరాస్ ఉన్నాయి. సరే మెటీరియల్ మా దగ్గర పికప్ కాలేదు, మా దగ్గర నుంచి ఈరోజు రాలేదు, మేము చాలా రోజుల నుంచి చెప్తున్నాం ఇది కావట్లేదు అని. సో దానికోసం ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఒక ట్యాబ్ కూడా ఎక్స్క్లూజివ్గా వెహికల్లో ఉంటుంది. సో వెహికల్ ఎక్కడి నుంచి అయితే కలెక్ట్ చేయగలుగుతున్నాం, ఎక్కడి నుంచి అయితే వస్తుందో, ఎంత కలెక్ట్ చేసిందో, ఎక్కడ వెళ్తుందో అన్నది ఇది మొత్తం అన్ని ట్రాక్ చేయొచ్చు సార్. ఓకే సార్. అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ లోకల్ బాడీస్ కానీ ఇవన్నీ కూడా రీసైకిల్ పైన దాన్ని పనిచేస్తున్నాయి. కరెక్ట్ సార్. దానికి మీ వెహికల్కు తేడా ఏంటి సార్? ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు చాలా అందరికీ తెలుసు, నీళ్ళ బాటిల్ మనం తాగేస్తాం, పడేస్తుంటాం, దానికి వాల్యూ లేదని అనుకుంటాం. ఎందుకంటే దానికి అది ప్లాస్టిక్ కదా, వేస్ట్ అని అనుకుంటాం. అదే ప్లాస్టిక్ని మనం ఇక్కడ కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే దాదాపు మీకు 25 నుంచి 35 రూపాయల కిలో వరకు మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ప్రాసెసింగ్ చేయగలుగుతాం. అదే విధంగా చాక్లెట్స్ అండ్ బిస్కెట్ ర్యాపర్స్ ఉంటాయి మన దగ్గర. చాలా మటుకు ప్లాస్టిక్ మనము రీసైక్లింగ్ చేయలేము. సో అలాంటి మెటీరియల్ని కూడా మనం ఇక్కడ కూర్చొని ప్రాసెస్ చేసుకున్నట్లయితే సిమెంట్ ఫ్యాక్టరీలకి కానీ వేరే దగ్గర మన బొగ్గుకి ఆల్టర్నేటివ్గా దీన్ని ఇచ్చేసి, దానివల్ల కూడా మన బొగ్గు ఉపయోగాన్ని తగ్గించుకుంటూ ఈ ప్లాస్టిక్ని మనం ఉపయోగించుకుంటూ సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మీరు చాలా మటుకు ప్రోడక్ట్స్ ఏమైపోతున్నాయి అంటే సార్, మీరు ఇందాక అడిగినట్లయితే 11 టన్నుల థర్మాకోల్ మనం మూవ్ చేయాలని అంటే ఒక ట్రక్ మొత్తంలో దాదాపు 120 కిలోలు మాత్రమే మనం థర్మాకోల్ తీసుకెళ్లగలుగుతాం. ఓకే, అంటే అంత పెద్ద వెహికల్ థర్మాకోల్ దాదాపు 120 కిలోలు అదే విధంగా మనం ప్లాస్టిక్ కూడా కన్సిడర్ చేస్తే, ఒట్టి నీళ్ళ బాటిల్ మాత్రం నేను ఒక 15 టన్నుల వెహికల్లో కానీ నింపినట్లయితే మాక్సిమం బండి మొత్తం నిండిన
385 కిలోల నుంచి 410 కిలోలు మాత్రమే చేయగలుగుతాం. అదే విధంగా మనం ఇక్కడ ఈ వెహికల్లో పెట్టేసుకొని ప్రాసెస్ చేసినట్లయితే మనము అక్కడికక్కడ ఒక్కొక్క బేల్ వచ్చేసి 50 కిలోల బేలు. సో మనం దాదాపు అదే వెహికల్లో 90 నుంచి 95 బేళ్ళను మనం తీసుకోపోగలుగుతాం సార్. అదే మంచి ఎవరైతే ఈ వెహికల్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఊర్లలో కానీ గ్రామాలలో కానీ మనకి ఇలాంటి ప్రాసెస్ మనం అందరు ఏమనుకుంటారంటే మన గ్రామీణ వాతావరణంలో మనకి అన్నిటికీ చాలా అనుకూలంగా ఉంటుంది అది ఉందని అనుకుంటున్నాం. కానీ అన్నిటికన్నా మేజర్ మనం మర్చిపోతుంది ఏంటంటే మనం ప్లాస్టిక్ పడేసిన వల్ల దాని తర్వాత మన దగ్గర ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ కంటైనర్స్ పడేస్తున్నాం. మన ఇంటిని మనం శుభ్రంగా పెట్టుకొని పక్కనోడి ఇంటిని మనం పెంట చేస్తున్నాం. అదే కాకుండా పక్కనోడి ఇంటికి కాదండి మనం వచ్చే రాబోయే తరాలన్నీ కూడా మనం పెంట చేస్తున్నాం అని చెప్పేసి దీని మీద చెప్తున్నాను. సో ఇదంతా మనం ప్రాసెసింగ్ చేసుకున్నట్లయితే ఎక్కడ పడతాలో అక్కడ పంపించినట్లయితే ఇదంతా బాగుంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఒక హైడ్రాలిక్ బేల్స్ ఏదైతే ఉన్నాయో మనకి ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ కంటైనర్స్ కోసం సపరేట్గా బేల్ పెట్టడం జరిగింది. సో ఇన్ కేస్ దానిలో ఏదైనా లిక్విడ్ మిగిలిపోయినా ఆ లిక్విడ్ మొత్తం కలెక్ట్ చేసుకున్న విధంగా ఇంకొక సపరేట్గా ట్యాంక్ ఇవ్వడం జరిగింది. మనం ఎక్కడ కూడా భూమి మీద ఎక్కడ పడేయకుండా ఈ యొక్క కెమికల్ని కానీ దానిలో ఉన్న లిక్విడ్ని కానీ పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఈటీపీస్ అంటాం, ఎఫ్యూలెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, అక్కడ వెళ్ళి డ్రాప్ చేసినట్లయితే మనం కాలుష్యాన్ని కూడా దానివల్ల చాలా సంరక్షించుకుంటామని చెప్పేసి. అది ఓకే సార్, మీరు వెహికల్లో అంటున్నారు అంటే ప్లాస్టిక్ బాటిల్ కట్ చేయడానికి కానీ శానిటరీ ప్యాడ్స్ కానీ థర్మోకోల్ షీట్స్ అంటున్నారు. ఆ వెహికల్లో అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది సార్? ఎందుకంటే భిన్నమైన పదార్థాలు ఇవన్నీ, ప్లాస్టిక్ బాటిల్ ఒకటి, శానిటరీ ప్యాడ్స్ అంటున్నారు, మళ్ళీ ఇంకా థర్మోకోల్ షీట్స్. కటింగ్ సిస్టమ్ కోసం అంత చిన్న వెహికల్, ఎందుకంటే ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే చాలా పెద్దగా ఉండాలి రీసైక్లింగ్ కోసం. ఇక్కడ దానికోసం కావాల్సిన విడి భాగాలు అంటే వాటిని అన్నిటిని కట్ చేయడానికి ఎలాంటి అరేంజ్మెంట్ చేశారు? సో మీరు అడిగిన క్వశ్చన్ కి సార్, ఇక్కడ మనము ప్రాసెసింగ్ చేయట్లేదు సార్. ఓన్లీ దీన్ని మనము ఒక విధంగా దీన్ని మనము ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెగ్రిగేషన్ చేసిన తర్వాత ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఓన్లీ మెటీరియల్ సెగ్రిగేషన్ అండ్ ప్రాసెసింగ్ మాత్రమే చేస్తున్నాం. దీన్ని మనం రీసైక్లింగ్ చేయడం కానీ అప్ సైక్లింగ్ చేయడం కానీ అలాంటివి ఏం చేయట్లేదు. సో దీన్ని మనం ఈ వెహికల్ కి మేజర్ గా డిజైన్ చేయడానికి కారణం ఏంటంటే మన లాజిస్టిక్స్. సో ఇందాక చెప్పినట్లు మన ఇంటి నుంచి వెహికల్ రావడము, ఆ వెహికల్ మళ్ళీ ఒక ట్రాన్స్ఫర్ స్టేషన్కి వెళ్ళడము, ఆ ట్రాన్స్ఫర్ స్టేషన్ నుంచి మళ్ళీ ఒక దగ్గరికి వెళ్ళడము, అక్కడి నుంచి మళ్ళీ డంప్ యార్డ్ వెళ్ళడం. ప్లాస్టిక్ బాటిల్ మీరు కన్సిడర్ చేసినట్లయితే ఒక ప్లాస్టిక్ బాటిల్ దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్లు దూరం మన దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత 15 నుంచి 20 కిలోమీటర్లు వెళ్తుంది ప్రాసెస్ కాకముందరే. ప్రాసెస్ అంటే ఫస్ట్ లెవెల్ సెగ్రిగేషన్ ముందరే. అక్కడ సెగ్రిగేషన్ అయిన తర్వాత దాదాపు 80 నుంచి 100 కిలోమీటర్లు వెళ్తుంది. అంటే ఒక బాటిల్ మన దగ్గర నుంచి దాదాపు 120 నుంచి 150 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. సో ఆ ట్రావెల్ టైం, ఆ ప్రోడక్ట్ రిసోర్స్ ట్రావెల్ టైం ఆపేయాలని చెప్పేసి ఆలోచించి ఇక్కడ చేయడం జరుగుతున్నాం. ప్రాసెసింగ్ మాత్రమే చేయగలుగుతున్నాం. దీన్ని ప్రాసెసింగ్ అయిన తర్వాత ఇది కాంటిన్యూటీ కూడా ఉండడం వలన మనం రీసైక్లింగ్ కంపెనీస్కి ఇవ్వడానికి బాగుంటుంది. వాళ్ళకి కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ దొరకడం, ఈ వాల్యూని మనం ఇందాక చెప్పినట్లు ఆ రేట్ ఇంకా కొంచెం మంచి రేటు కూడా వచ్చే విధంగా మనం చూసుకోవచ్చు. ఓకే సార్, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఈ వెహికల్ డిజైన్ చేయాలని చెప్పి మీకు ఎందుకు అనిపించింది? సార్ అంటే నేను గత 15 సంవత్సరాల్లో కార్పొరేట్స్లో పనిచేశాను సార్. పనిచేసినప్పుడల్లా మేము నా పాత కంపెనీ టాటాలో ఉన్నప్పుడు నేను సిఎస్ఆర్ అవన్నీ చూసుకుంటున్నప్పుడు ఏమైపోతుండే అంటే అమరాబాద్ టైగర్ రిజర్వ్కి వెళ్ళడం జరిగింది సార్ అక్కడ ఇప్పుడు. సో అక్కడ వెళ్ళినప్పుడు ఒక సిఎస్ఆర్ ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ప్లాస్టిక్ ఎంత ఉంది, ప్లాస్టిక్ వల్ల ప్రాణుల మీద ప్రాబ్లం ఏమవుతుంది అని చెప్పి చూసినప్పుడు నా దురదృష్టశాతం ఆ రోజు నేను ఒక ఆవు చనిపోయింది. ఆవు చనిపోయినప్పుడు అక్కడ పోస్ట్ మార్టం చూసినాను. దాదాపు 9 కిలోల ప్లాస్టిక్ ఆవు కడుపులో నుంచి తీసినప్పుడు అయితే దాదాపు 3 సంవత్సరాల నుంచి దీనికి ఏదైనా పరిష్కారం తీసుకురావాలి, దీనికి ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి కార్పొరేట్ ఉద్యోగం వదిలేసుకొని ఆల్టర్నేటివ్స్ టు ప్లాస్టిక్స్ మీద పనిచేయడం స్టార్ట్ చేశాను సార్. కానీ ఒకటి తెలుసుకున్నది ఏంటంటే ఈ ప్లాస్టిక్ అన్నది మన ప్రతి జీవితంలో ఎలా కలిసిపోయింది అని అంటే మనం దానికి ఆప్షన్ లేకుండా ఉంది. మన భారతదేశంలోనే 9.25 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ఒక సంవత్సరంలో తయారు చేస్తున్నాం. అంటే జనాలకి ఈ నంబర్ అర్థం కాకుండా ఇదేంటి అని అంటే, సో మన భారతదేశంలో చేసే మన ప్లాస్టిక్ ని కన్సిడర్ చేస్తే మనము ప్లాస్టిక్లతోని దాదాపు 1,85,300 చార్మినార్లు ప్లాస్టిక్ తోని మనం ఒక సంవత్సరంలోనే కట్టగలుగుతాం. ఇంకా మన దగ్గర రీసైక్లింగ్ ప్రాసెసింగ్ లేదు. ఎందుకంటే మనం అంతా ప్రతి చూసినట్లయితే ప్రతి దగ్గర మనం ప్లాస్టిక్ పడేయడం తప్ప ప్రతి దాన్ని సెగ్రిగేషన్ చేయడం కానీ మన ఇంట్లోనే మనకు కూడా చాలా, ఇప్పుడు నేను వేరే గురించి మాట్లాడిన నా గురించి నేను చెప్తుంటాను. మన ఇంట్లోనే ఏం చేస్తామంటే మనం ఒకటే డస్ట్బిన్ లో దానిలోనే ప్లాస్టిక్ బాటిల్ పడేస్తాం, దాంట్లో కూరగాయలు, దాంట్లో రాత్రి మిగిలిపోయిన పప్పులు అంతా దానిలోనే పడేస్తున్నాం. కానీ దానివల్ల జస్ట్ ఒక నంబర్ చెప్దాం అనుకుంటున్నా అండి, 1 కిలో ప్లాస్టిక్ ని మనం రీసైకిల్ చేయాలంటే దాదాపు
8 లీటర్ల నీళ్ళు కావాలండి. అదేవిధంగా మనం దీనిలో సాంబార్లు, పప్పులు, దాని తర్వాత మన శానిటరీ ప్యాడ్లు ఇవన్నీ పడేసామనంటే అదే ప్లాస్టిక్ బాటిల్ని రీసైక్లింగ్ చేయడానికి దాదాపు 50 నుంచి 60 లీటర్ల నీళ్ళు కావాల్సి వస్తుంది. ఇంత నీళ్ళు ఉపయోగము ఏ రీసైక్లర్ అన్నా నీళ్ళు అయినా కొనాల్సి వస్తుంది. సింపుల్గా ఇది రీసైక్లింగ్ చేయడం కదా, దీనికి మనకి ఎందుకు అని చెప్పేసి వాళ్ళు పడేసే దాన్ని వదిలేసుకుంటారు. మీరు చుట్టుపక్కల హైదరాబాద్లో చుట్టుపక్కల చూసుకున్నట్టయితే మన ప్లాస్టిక్ కొండలు పెరిగిపోతున్నాయి, మన వనరులు తగ్గిపోతున్నాయి, కొండలు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ చూసుకొని దీనికి ఏంటి అని చెప్పేసి ఆలోచించి రీసైక్లింగ్ మనం దీన్ని దీన్ని ప్రోత్సహించి దీనికి జనాల గురించి దీనికి అవగాహన పెంచాలని చెప్పేసి ఈ వెహికల్ డిజైన్ చేయడం జరిగింది. ఈ వెహికల్లో అన్నిటికన్నా ఇంకో ఏంటి అంటే జనాలకి అవగాహన పెంచాలంటే వెహికల్ ఉంటే ఎలా అంటే దానిలో అదే కాకుండా ప్రొజెక్టరు, పిఏ సిస్టమ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఉందండి. సో స్కూళ్ళకి, కాలేజ్లకి కానీ ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీసెస్కి కానీ ప్రతి ఊరికి, మండలానికి వెళ్ళినప్పుడు దీని గురించి అవగాహన పెంచడం, దీని గురించి ఏంటని చెప్పడం కూడా మనం వెహికల్లో హాయిగా చేసుకోవచ్చు సార్. ఓకే సార్, ఎట్లా ఉంది స్పందన? అంటే మీరు వెహికల్ మొత్తం డిజైన్ చేశారు, ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కదా? అవును సార్. మీ లాంచింగ్ ఏ విధంగా జరిగింది, ఎలా ఉంది స్పందన, ఏ విధంగా? సో దీన్ని గత నెల రోజుల్లోనే మనం లాంచ్ చేయడం జరిగింది సార్. మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని గురించి చాలా మంచి స్పందన అందుకుంటున్నాము మనము. ఎందుకంటే ప్రపంచంలోనే ఇలాంటిది ఎక్కడ లేదు. అది మనం తెలంగాణలో మనం దీన్ని చేయగలిగాము. భారతదేశంలో ఇలాంటిది ఎక్కడ లేదు కాబట్టి దీని గురించి జనాలు చాలా మటుకు, పిల్లలు ఇప్పటి వరకు దాదాపు మనం దీన్ని టూర్ కూడా చేయడం జరిగింది, చిన్న మటుకు టెస్టింగ్ చేయడానికి. నాగర్ కర్నూలు తీసుకెళ్ళాము. ఇక హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూలు ఆ ఘాట్ రోడ్లలో కూడా బండిని టెస్టింగ్ చేయడం జరిగింది. శ్రీశైలంలో అక్కడ పెట్టి అక్కడ కూడా ప్రాసెసింగ్ ఎలా అవుతుంది ఒక డంప్ యార్డ్లో అన్నది కూడా టెస్టింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మన జవహర్ నగర్లో ఉన్న డంప్ యార్డ్స్లో కూడా తీసుకెళ్లి టెస్టింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని అపార్ట్మెంట్స్లోకి వెళ్ళి అక్కడ కూడా కలెక్షన్ డ్రైవ్స్ చేసి అక్కడ కూడా టెస్టింగ్ చేయడం జరిగింది. ప్రతి దగ్గర కొన్ని మటుకు ఛాలెంజెస్ వస్తున్నాయి. అంటే కొన్ని అపార్ట్మెంట్స్లో హైట్ ఉండడం వల్ల వెహికల్ పోలేకపోతుంది. అది తప్ప వెహికల్ ప్రతి దగ్గర మేము అనుకున్న స్థాయి కన్నా ఇంకా బాగానే ప్రాసెసింగ్ చేయగలుగుతుంది, బాగానే మనకి ప్రోడక్ట్స్ రిజల్ట్ బాగానే వస్తుంది సార్. స్విచ్ ఎకో స్థాపించారు, దాన్ని ఈ విధంగా వాహనాల ద్వారా నడిపిస్తారు. అవును, ఇండివిజువల్గా కూడా మీరు ఏమన్నా అంటే ఈ ప్లాస్టిక్ నివారణ కోసం ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారు సార్? ఇండివిజువల్గా గత 15 సంవత్సరాల నుంచి నేను ప్లాస్టిక్ గురించి పనిచేస్తూనే ఉన్నాను సార్. దాదాపు 7 సంవత్సరాల నుంచి ప్రతి సండే రోజు పొద్దున్నే 7 నుంచి 8 వరకు, 8:30 వరకు హైదరాబాద్లో ఉన్న ప్రతి చెరువులు కానీ క్లీన్ చేయడానికి మా ఒక వాలంటీర్ టీమ్స్ మేము వెళ్తుంటాం సార్. అదేవిధంగా ఫారెస్ట్ క్లీనప్స్, బీచ్ క్లీనప్స్, ఇలాంటివన్నీ మనం చేస్తున్నాం సార్. అన్నిటికన్నా జీవితంలో అడుగుతారు మీరు ఏం సాధించారు అని అంటే, నేను అమరాబాద్ టైగర్ రిజర్వ్లో ప్లాస్టిక్ కలెక్షన్ యూనిట్ చేశాను సార్. దాదాపు 1,00,000 కిలోల రీసైక్లబుల్ వేస్ట్ని అమరాబాద్ టైగర్ రిజర్వ్ నుంచి మూవ్ చేయడం జరిగింది సార్. దాదాపు 4 సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. సో అది నా జీవితంలో ఏమి సాధించావో, ఈ వెహికల్కి నాకు దొరికిన స్ఫూర్తి, వెహికల్కి దొరికిన నాకు ఉత్సాహం, కానీ దానికి వచ్చిన ఆలోచన కూడా అమరాబాద్ టైగర్ రిజర్వ్ అని చెప్పగలుగుతాను. ఓకే, ఆల్ ద బెస్ట్ అక్షయ్. థ్యాంక్ యూ సో మచ్. పర్యావరణానికి ప్లాస్టిక్ వల్ల కలుగుతున్న నష్టాన్ని గుర్తించే స్విచ్ ఎకో అనే కంపెనీని స్థాపించి దాని ద్వారా వెహికల్ తీసుకొచ్చినట్టు కూడా అక్షయ్ దేశపాండే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.